నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది, సీఎం కీలక సూచన. పుతిన్పై డ్రోన్ కుట్ర, తోసిపుచ్చిన అమెరికా నిఘా వర్గాలు. డిఆర్డీఓ పనితీరు ప్రశంసనీయం, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. కొందరు కడుపులో విషయం తగ్గించుకుంటే మంచిదని విపక్ష పార్టీలోని పలువురు కీలక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషులు కడుపులో ఉన్న విషయం అత్యంత ప్రమాదకరమన్నారు. తాను వివరాలు చెబుతుంటే ఎందుకు విషయం కక్కుతున్నారంటూ విపక్ష సభ్యులను ఆయన సూటిగా నిలదీశారు. ప్రజలకు నిజాలు తెలియవద్దని, చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారా అని వారిని ప్రశ్నించారు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకు మీకంటూ విపక్ష సభ్యులపై ఆయన మండిపడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి కుట్ర పడిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా గూఢచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యాలోని నోవ్గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ 91 డ్రోన్లను ఉపయోగించిందని రష్యా చేసిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని సిఐఏ తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ నోవ్గోరోడ్ ప్రాంతంలోని ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని, పుతిన్ నివాసంపై దాడి చేసే ఉద్దేశం అసలు లేదని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషించారు. సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ఈ విషయం గురించి ఇంటెలిజెన్స్ ట్రంప్నకు అప్డేట్ చేసినట్లు సమాచారం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్లో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో డిఆర్డీఏ అంకితభావం, వృత్తి నిబద్ధతకు ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. డిఆర్డీఏ 68వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గురువారం ఢిల్లీలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రతా కవచమైన సుదర్శన్ చక్ర తయారీ వెనుక డిఆర్డీఏ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సుదర్శన చక్ర మిషన్ పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ రక్షణ కవచం మనకు అందుబాటులోకి వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. 2025లో ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ మిషన్ సుదర్శన్ చక్రాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్లో భాగంగా గగనతల రక్షణ కోసం బలమైన వ్యవస్థను డిఆర్డీఏ అభివృద్ధి చేస్తోంది. ఆధునిక యుద్ధాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా కీలకమన్న సంగతిని ఆపరేషన్ సింధూర్ సమయంలో అందరూ గుర్తించినట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రామారెడ్డి మండలం గిద్దా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో బోర్డుపై గణిత శాస్త్ర లెక్కలు వ్రాయించి వారి విద్యాస్థాయిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని అభినందించారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి తరగతి గదుల్లో విద్యార్థులతో పరస్పర చర్చ జరిపి బోధనా ప్రక్రియను గమనించారు. బోర్డుపై ప్రశ్నలు వ్రాయించి విద్యార్థులతో సమాధానాలు చెప్పిస్తూ వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జనరల్ ఫామ్ P/Q ఫామ్ ఉండాలి. P, Q ఏమో ఇంటీజర్స్, Q ఏమో 0కి ఈక్వల్ ఉండాలి. ఇవి రూట్స్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి దీన్ని స్క్వేర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది a ప్లస్ b వస్తుంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab root a into root b అంటే root ab. ఇప్పుడు ఇక్కడ ప్లస్
5 ప్లస్ ఉంది. ఇట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ పోతే సైన్ చేంజ్ అవుతుంది. +5 -5. ములుగు జిల్లా మేడారం జాతర 2026ను విజయవంతం చేయాలని, మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ట్రాఫిక్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా అధికారులను ఆదేశించారు. మొదటగా మేడారం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి ఆరా తీసి త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సమ్మక్క సారాళమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. కౌలు రైతుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం వెంటనే తీసుకురావాలని, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం, రబీ పంటల రుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో దేవాలయ కౌలు రైతుల సమావేశాన్ని అనగాని శ్రీరామ్మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 పంట సాగు ద్వారా హక్కు చట్టం రద్దు చేసి కొత్త చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకు మేలు చేస్తామని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆలస్యం చేయడం తగదన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేలా కొత్త కౌలు రైతుల చట్టం తేవాలన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్న కౌలు రైతులకు మాత్రం పెట్టుబడుల సాయం లేదన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి కౌలు రైతుకు 20,000 పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలన్నారు. దేవాలయ భూముల కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అందించాలన్నారు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన సర్వీస్ ఇనాం భూములు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి పంట రుణాలు, నష్టపరిహారాలు, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కౌలు రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పారు, తర్వాత కూడా చెప్పారు. అయితే 2019లో తీసుకొచ్చిన ఏదైతే CCRC కౌలు చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అనేక చోట్ల మీటింగ్లు కూడా జరిపారు. అయితే కొత్త చట్టం తీసుకురాకపోవడం వల్ల ఇవాళ భూ యజమాని సంతకం పెడితేనే కౌలు రైతు కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల కౌలు రైతుకు న్యాయం జరగట్లేదు. అంతేకాకుండా ఇవాళ దేవాలయ కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి కనబడట్లేదు. చాలా చోట్ల ఎండోమెంట్ అధికారులు దేవాలయ కౌలు రైతులకి కౌలు కార్డు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల అయితే కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయనే పేరుతో కూడా కౌలు కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల దేవాలయ భూములు సాగు చేస్తున్న రైతులు కూడా చాలా నష్టపోతా ఉన్నారు. ఉదాహరణకి ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలోనే సర్వీస్ ఇనాం భూములు సాగు చేస్తున్న 80 మందికి కౌలు రైతులు కార్డు ఇవ్వకుండా హైకోర్టులో కోర్టు కేసు పెండింగ్ ఉందనే పేరుతోటి గతంలో 2012లోనే రకంగా ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అంటే ఇవాళ కౌలు భూములు సాగు చేస్తున్నా అది దేవాలయ భూములైనా కావచ్చు, ఇతర భూములైనా కావచ్చు, కానీ కౌలు రైతులకి కార్డు ఇవ్వకపోవడం వల్ల, గుర్తింపు కార్డు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు రుణాలు అందట్లేదు, పంట నష్టపరిహారం అందట్లేదు, పంటల బీమా పరిహారం అందే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా తీసుకొస్తున్న కౌలు చట్టాన్ని వెంటనే తీసుకువచ్చి కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు రబీ సీజన్ కూడా ప్రారంభమవుతా ఉన్నది.
మరి ఈ రబీ సీజన్లో కౌలు రైతులకి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. దీంతోపాటు ముదిరేపల్లి మండలం వడాలిలో ఉన్న సర్వీస్ ఇనాం భూముల యొక్క సమస్యను కూడా పరిష్కారం చేయాలి. ఆ భూముల్ని 120A జాబితా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. రైతుల భూములకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని, ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాసు పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. శుక్రవారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా వేయొద్దు, ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎందుకంటే నవ్వాలో ఏడవో తెలియని పరిస్థితి. మీ భూమి ఏంటి, మీ ఆస్తి ఏంటి, నా ఫోటో ఏంటి. ఇంకా కొత్త పుస్తకాలు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది. ఇది ట్యాంపరింగ్ చేయడానికి కూడదు. ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేశారు చాలామందికి. మీ భూమి తాలూకు కొలతలు కూడా మార్చేశారు. ఇప్పుడు మార్చడానికి అవ్వదు. ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ కోడ్ అంటారు, కోడ్. ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో కింద ఉంటుంది. దాని మీద మీ సెల్ ఫోన్లు, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి వీల్లేదు. నీ పుస్తకం కోడికి ఇంకో పుస్తకాలు వెళ్ళడానికి వీల్లేదు. టెక్నాలజీ కోడ్ పెట్టాం. మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే, సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద అలా ఫోటో పెట్టి తీస్తే మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఈ టెక్నాలజీ పెట్టాం. అంచేత ఎవరు దొంగతనం చేయడానికి వీల్లేదు, దోచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మార్చేయడానికి కూడా వీలవదు. ఎంఆర్ ఆఫీస్లో కూడా కంప్యూటర్లో కోడ్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎవరి బాబు తెలిసిపోయేది పెట్టి అన్నీ ఏర్పాటు చేసాం. అంచేత ఇంత కష్టపడి పనిచేశారు ఆఫీసులందరూ కూడా. దీన్ని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి. మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం, మన భూమిని ఎలా కాపాడుకుంటాం, మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాం, ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం. ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా దగ్గర నుంచి తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి. ఉంచి ఏమన్నా ఈ పుస్తకం మీకు చిన్న చాలా పెద్ద కార్యక్రమం ఇది. 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం. ఇవాళ మన నర్సీపట్నంలో చూస్తే ఈవేళ 16,209 పుస్తకాలు ఇస్తున్నాం ఈ ఒక్కరోజు. అన్నీ రెడీ చేసాం. అంటే ఈవేళకి అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా తయారు చేసాం. ఈవేళ ముహూర్తం పెట్టి ఇస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోని చెప్పి, ఎక్కడైనా చిన్న పొరపాటు జరగవచ్చు. జరిగితే తహసీల్దార్ గారితో కూర్చొని మాట్లాడేది. మేము అందరూ కూర్చొని ఆటో గారితో వెంటనే ఎంఆర్ఓకి తీసుకెళ్ళి, సార్ చిన్న పొరపాటు జరిగింది చూడండి అంటే వెంటనే రెక్టిఫై చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం. అది అసిరేట్ చేయొద్దండి. పనులు ఉంటాయి, ఎప్పుడు పనులు ఉంటాయి. ఇది మాత్రం మనం చాలా ముఖ్యం. ఇది ఆస్తి మనకి. ఇది మీకే కాదు, మీ పిల్లలకి, మీ పిల్లలందరికీ పనికొచ్చే పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా ఆస్తిలా కాపాడుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ, దయించి ఇది మంచి కార్యక్రమం. మన పిల్లలకి కూడా పనికొచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ దీంట్లో శ్రద్ధ చూపించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ శాశ్వతంగా భూమి తగులు లేకుండా చేయవలసిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికింది. దానికి అందరికి తరఫున ప్రభుత్వానికి, పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి ఈ సందర్భంలో అమలు చేస్తూ
ఈ పుస్తకాలు కొన్ని రైతులకు ఇచ్చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బిపేటలోని చెన్నిపాటి పెట్రోల్ బంక్ దగ్గర డాక్టర్ వైవీరావు హాస్పిటల్ రోడ్లో కొత్తగా పునర్నిర్మించిన మజీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ కేసినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జమైత్ అహలే హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా పాల్గొన్నారు. ఎవరినీ సహాయం అడగకుండా కేవలం 8 నెలల్లో 4 ఫ్లోర్ల మసీదును నిర్మించిన నిర్వాహకులను ఎంపీ అభినందించారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ఈ పత్రికా విలేకరుల సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్ని పనులున్నా కానీ మా కోసం టైం వెచ్చించి దూర ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుని మా ఈ సంతోషంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ, మీరు మాపై ఉంచిన ఆశలు భరోసాని నిలబెట్టుకుంటామని, అదేవిధంగా ఇక్కడ 4 ఫ్లోర్ల దేవుని గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఇక్కడ చాలా చక్కటి భవనాన్ని నిర్మించారు. అన్ని చోట్ల కూడా ఇదే విధంగా విజయవాడలో చక్కటి భవనాలు నిర్మిస్తూ తమ సొంత ఖర్చులతో ఎవరి మీద డిపెండ్ చేయకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఒక చక్కటి విషయం, 4వ ఫ్లోర్ లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఒక ఫ్లోర్ ఉంచామని కూడా చెప్పడం చాలా ఆనందకరం. తప్పకుండా అందరూ ఈ మసీదును సందర్శించి ఇంత చక్కగా కట్టిన ఈ మెసేజ్ యొక్క ప్రాచుర్యాన్ని మరింత పెంచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ సాయంత్రం పూజ చేసే పవిత్రమైన ఆలయం కేవలం 8 నెలల్లో దాతల సహకారంతో, ముస్లిం పెద్దల యొక్క సంకల్పంతో, ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో నిర్మాణం ఈ భవనం అందరికీ ఒక ప్రేమ మందిరంగా, మనందరినీ కాపాడే మందిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనిలో ఈ మందిరాన్ని ఓపెన్ చేసుకునే రోజున వచ్చి దీన్ని చూసే భాగ్యం మనకు ఆ దేవుడి దయతో కలిగిందని చెప్పి, ఎప్పుడు కూడా ఆ దేవుడి విధానాలని గౌరవిస్తూ వారికి కావలసిన అవసరాలని తీర్చడానికి మా వంతుగా సహకరిస్తామని చెప్పి ఒక విజయవాడ తూర్పు నియోజక ప్రజాప్రతినిధిగా నేను వెలువరించుకుంటాను.